అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులమునకు స్వాగతం. ఈరోజు మనం మన ఆరోగ్యాన్ని ఒక సరికొత్త కోణంలో చూడబోతున్నాం. అదేంటంటే మన శరీరం లోపల కణస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోబోతున్నాం. మనం మాట్లాడుకోబోయే ఈ అద్భుతమైన అంశం పేరు బయోకెమిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. దీన్నే మనం సింపుల్గా టిష్యూ సాల్ట్స్ అని లేదా సెల్ సాల్ట్స్ అని పిలుచుకుంటాం. ఇది మన శరీరం ఎలా నిర్మించబడింది, ఎలా పనిచేస్తోంది అనే రహస్యాలను మనకు వివరిస్తుంది. సరే, మరి అసలు ఏంటివి ఈ టిష్యూ సాల్ట్స్? మన శరీరంలో వీటి పనేమిటి? మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎలా సహాయపడతాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకడమే ఈరోజు మన పని. మన ఈ ప్రయాణాన్ని మన శరీరంలోని అతి చిన్న కాని అత్యంత ముఖ్యమైన భాగం అంటే కణం దగ్గర్నుంచి మొదలుపెడదాం. ఈ టాపిక్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, మన బాడీ స్ట్రక్చర్ ఏంటి, సెల్ హెల్త్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ 12 టిష్యూ సాల్ట్స్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. నెక్స్ట్, వీటిని ఎలా తయారు చేస్తారు, ఏ ప్రిన్సిపల్స్ మీద ఇవి పనిచేస్తాయో చర్చిద్దాం. ఫైనల్గా ఈ టాపిక్ని ముగించి మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. అదే శరీర నిర్మాణం మరియు కణ ఆరోగ్యం. టిష్యూ సాల్ట్స్ ఎందుకు అంత ముఖ్యం అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరం ఎలా తయారైందో ఒక బేసిక్ ఐడియా ఉండాలి. దీనికంతటికీ మూలం మన కణాలేనండి. అవును, ఇది నిజం. ఒక పెద్ద భవనాన్ని ఊహించుకోండి. ఆ భవనానికి ఇటుకలు ఎలాగో మన శరీరానికి ఈ కణాలు కూడా అచ్చం అలాగే అన్మాట. మన కంటికి కూడా కనిపించని ఈ కోట్లాది సూక్ష్మ కణాలన్నీ కలిస్తేనే మన శరీరం తయారవుతుంది. ప్రతి కణం కూడా ఒక చిన్న ప్రాణిలాంటిది. దానికి కొన్ని పనులుంటాయి, కొన్ని అవసరాలుంటాయి. ఈ కణాలన్నీ హ్యాపీగా, హెల్దీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకేలాంటి కణాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడితే దాన్ని మనం టిష్యూ లేదా తెలుగులో కణజాలం అంటాం. అయితే ఈ కణాలు 2 రకాల మెటీరియల్స్తో తయారవుతాయి. ఒకటి ఆర్గానిక్ అంటే సేంద్రియ పదార్థాలు, రెండవది ఇనార్గానిక్ అంటే నిరేంద్రియ పదార్థాలు. ఈ ఇనార్గానిక్ పదార్థాలనే మనం మినరల్ సాల్ట్స్ లేదా ఖనిజ లవణాలు అని పిలుస్తాం. ఇక్కడే మన టిష్యూ సాల్ట్స్ కథ మొదలవుతుంది. ఈ ఖనిజ లవణాల ప్రాముఖ్యతను డాక్టర్ షుస్లర్ చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ప్రకారం ఆరోగ్యంగా ఉండటమంటే ఏంటి? చాలా సింపుల్. మన కణాలలో ఈ మినరల్ సాల్ట్స్ అన్నీ సరైన మోతాదులో ఒక బ్యాలెన్స్తో ఉన్నంతకాలం మనం హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే ఈ సాల్ట్స్లో ఏదైనా ఒకటి తగ్గిపోయినా లేదా వాటి బ్యాలెన్స్ దెబ్బతిన్నా అప్పుడు ఆ కణం సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. అదే వ్యాధికి దారితీస్తుంది. అంటే అసలు సమస్య మొదలయ్యేది కణాల లెవెల్లోనే అనమాట. ఓకే, మనకు ఇప్పుడొక బేసిక్ ఐడియా వచ్చింది కదా. మరి ఈ వైద్య విధానం ఎలా పుట్టింది? కణాల ఆరోగ్యానికి ఇంత ముఖ్యమైన ఈ 12 లవణాలను ఎలా కనిపెట్టారు? పదండి, ఈ విభాగంలో ఆ విషయాలు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన బయోకెమిక్ ఆలోచన వెనక ఉన్న వ్యక్తి డాక్టర్ విల్హెల్మ్ హెన్రిక్ షుస్లర్. ఈయన జర్మనీకి చెందిన ఒక గొప్ప హోమియోపతి వైద్యుడు, అంతేకాదు ఒక పరిశోధకుడు కూడా. ఆయన మనిషి శరీరంలోని కణజాలం మీద ఎన్నో పరిశోధనలు చేసి మన కణాలు ఆరోగ్యంగా పనిచేయడానికి 12 రకాల మినరల్ సాల్ట్స్ చాలా అవసరమని కనిపెట్టారు. ఇవేనండి ఆ 12 ముఖ్యమైన టిష్యూ సాల్ట్స్. క్యాల్కేరియా ఫ్లోర్ నుంచి సైలీషియా వరకు. వీటినే మనం 12 జీవ లవణాలు అని కూడా అంటాం. ఇవి మన బాడీలోని కణాల యాక్టివిటీస్ని కంట్రోల్ చేసే కీ ప్లేయర్స్ అన్నమాట. డోంట్ వరీ, వీటి గురించి మనం రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇవి కేవలం ఉప్పులు, రసాయనాలు అని అనుకోకండి. ఇవి మన బాడీలో పనిచేసే ఒక వర్క్ ఫోర్స్ లాంటివి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ప్రతి సాల్ట్కి మన శరీరంలో ఒక స్పెసిఫిక్ డ్యూటీ ఉంటుంది. ఒకటి ఎముకల నిర్మాణానికి అవసరమైతే ఇంకొకటి నరాలకు శక్తినిస్తుంది, మరొకటి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇలా ఇవన్నీ ఒక ట్రైన్డ్ వర్కర్స్ టీంలాగా మన శరీరం కోసం పనిచేస్తాయి. బాగుంది, ఇవి మన శరీరానికి చాలా అవసరం అని అర్థమైంది. కానీ వీటిని మందులుగా ఎలా తయారు చేస్తారు? అసలివి ఏ సూత్రాల మీద పనిచేస్తాయి? ఈ విషయాలను మనం 3వ విభాగంలో చర్చిద్దాం. దీనికి క్లాసికల్ హోమియోపతికి ఉన్న లింకేంటో కూడా చూద్దాం. ఈ బయోకెమిక్ విధానానికి పునాది వేసింది హోమియోపతినే. మన హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారే మొట్టమొదటిసారిగా ఈ ఇనార్గానిక్ సాల్ట్స్ యొక్క ప్రాముఖ్యతను, వాటి మెడిసినల్ వాల్యూని గుర్తించారు.
ఆ ఫౌండేషన్ మీద రీసెర్చ్ని కంటిన్యూ చేసి డాక్టర్ షుస్లర్ ఈ 12 రెమెడీస్ థియరీని డెవలప్ చేశారు. మనం బయట దొరికే ఖనిజాలను నేరుగా తీసుకుంటే మన శరీర కణాలు వాటిని వాడుకోలేవు. అందుకే వాటిని ఒక స్పెషల్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. దాన్నే ట్రిచురేషన్ అంటారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ఈ మినరల్ సాల్ట్స్ని లాక్టోస్ అంటే పాల చక్కెరతో కలిపి గంటల తరబడి మెత్తగా నూరుతారు. ఇలా చేయడం వల్ల ఆ లవణాలు చాలా చాలా సూక్ష్మ రూపంలోకి మారిపోతాయి. అప్పుడు మన కణాలు వాటిని ఈజీగా గ్రహించగలుగుతాయి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఈ టిష్యూ సాల్ట్స్ అనేవి మనకు ఐరన్ తక్కువైందని ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నట్టు కాదు. ఇవి మన శరీరానికి టన్నుల కొద్ది మినరల్స్ని సప్లై చెయ్యవు. మరివేం చేస్తాయి? ఇవి చాలా తక్కువ మోతాదులో కేవలం ఒక సిగ్నల్ లాగా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఒక కణంలో ఐరన్ లోపం ఉందనుకోండి, మనం ఫెర్రం ఫాజ్ వేసుకుంటే అది ఆ కణానికెళ్ళి హే, నువ్వు తినే ఆహారం నుండి ఐరన్ సరిగ్గా అబ్జార్బ్ చేసుకో అని ఒక రిమైండర్ ఇస్తుంది. అంతే. ఇది కణానికి ఫుడ్డు పెట్టడం కాదు, ఆకలిని గుర్తు చేయడం లాంటిదన్నమాట. సరే, మనం దాదాపుగా చివరి దశకొచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ సిరీస్లో మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఈరోజు మనం చూసింది కేవలం ఒక పరిచయం మాత్రమే. ఇట్స్ జస్ట్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మన రాబోయే ఎపిసోడ్స్లో ఈ 12 టిష్యూ సాల్ట్స్లో ఒక్కొక్క దాని గురించి మనం చాలా వివరంగా తెలుసుకుందాం. దాని స్పెషాలిటీ ఏంటి, దాని లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులొస్తాయి, ఇలాంటివన్నీ చర్చిద్దాం. వెళ్లే ముందు ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ టిష్యూ సాల్ట్స్ని కేవలం లోపలికి తీసుకోవడమే కాదు, కొన్నింటిని బయట కూడా వాడచ్చు. ఉదాహరణకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు, గాయాలకు వీటిని ఆయింట్మెంట్ల రూపంలో ఉపయోగిస్తారు. వీటి గురించి కూడా మనం ముందు మాట్లాడుకుందాం. సో ఈ మొత్తం చర్చ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మాట ఏంటంటే, టిష్యూ సాల్ట్స్ అంటే కణ సమతుల్యత. మన శరీరంలోని కోట్లాది కణాల ఆరోగ్యం వాటిలో ఉన్న మినరల్స్ బ్యాలెన్స్ మీదే ఆధారపడుంటుంది. ఆ బ్యాలెన్స్ని మళ్లీ తీసుకురావడమే ఈ బయోకెమిక్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీ శరీరంలోని కణాలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయా ఆలోచించండి. ఈ విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.